హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 10 రకాల నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అన్ని రకాల ఉద్యోగాల నోటిఫికేషన్స్ యొక్క వివరాలన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏదైనా నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ అయితే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మొత్తం 193 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపై క్లిక్ చేయొచ్చు. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ వారు 5th యానివర్సరీ సందర్భంగా ఏ కోర్స్ అయినా కేవలం ₹1 ఇస్తున్నారు. ఈ ఆఫర్ మే 10, 11, 12 తేదీల్లో మాత్రమే ఉంటుంది. ఈ కోర్సు వ్యాలిడిటీ 30 డేస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్లో భాగంగా మీరు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి మరియు ఇతర పరీక్షలు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఏపీ హైకోర్టు, తెలంగాణ స్టేట్ జీపీఓ లేదా విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోర్సులు అనేవి ఈ యొక్క ఆఫర్లో భాగంగా మీరు తీసుకోవచ్చు. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ మరియు ఇతర అన్ని రకాల సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి. ఆఫర్ ఉపయోగించుకోవడానికి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఉన్నటువంటి ఈ ఆఫర్ని త్వరగా గ్రాబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తాజాగా విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా కాపీయిస్ట్ అనే ఉద్యోగాలు 193 భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేవి జిల్లాల వారీగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 13 ఖాళీలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 17, ఈస్ట్ గోదావరిలో 17 పోస్టులు, అలాగే గుంటూరులో 9 పోస్టులు, కృష్ణా జిల్లాలో 36 పోస్టులు, కర్నూలులో 7 పోస్టులు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 10 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 16 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 11 పోస్టులు, విశాఖపట్నం జిల్లాలో 17 పోస్టులు, అలాగే విజయనగరం జిల్లాలో 9 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 16, వైఎస్ఆర్ కడప జిల్లాలో 15 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హైర్ గ్రేడ్ నందు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే హైర్ గ్రేడ్లో వాళ్ళు పాస్ అయి ఉండాలన్నమాట. లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే హైర్ గ్రేడ్ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే లోవర్ గ్రేడ్ వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్పారు. కాబట్టి లోవర్ గ్రేడ్ ఉన్నవారు కూడా ఈ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి టైప్ రైటింగ్లో లోవర్ గ్రేడ్లో క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసే వారికి స్థానిక భాష అనేది వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా తెలుగు భాష అనేది తప్పనిసరిగా మాట్లాడతారు కాబట్టి ఆ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అలాగే అనంతపురం, చిత్తూరులో ఉండేటువంటి వారికి, శ్రీకాకుళం, విజయనగరం వారికి వేరేగా అదర్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అంటే అనంతపురం వారైతే కన్నడ లాంగ్వేజ్ యొక్క పరిజ్ఞానం ఉండాలి. చిత్తూరు వారైతే తమిళ్ లాంగ్వేజ్కి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారైతే ఒరియా భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకు 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది 50 మార్కులకి కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 80 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఈ 80 మార్కుల ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ అనేవి 40 మార్కులకు జనరల్ నాలెడ్జ్ నుంచి, అలాగే మరో 40 క్వశ్చన్స్ అనేవి 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉండదు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ
టాపిక్స్ ఏ ఉంటాయి అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ టాపిక్స్ని అనుగుణంగానే మనకి ఎగ్జామ్ పేపర్ అయితే వస్తుంది. ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా మీకు సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే స్కిల్ టెస్ట్ కూడా తర్వాత కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీని ఆధారంగా కూడా సెలక్షన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే తప్పనిసరిగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు అయితే ₹800 ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులైనట్లయితే ₹400 ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. మీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఎలా ఉన్నాయి, మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉన్నవారు అప్లై చేయండి. అర్హత ఉన్నవారికి తెలిసే విధంగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.